ఉప్పాడ తీర ప్రాంతంపై మోందా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపించింది. పలు చోట్ల విద్యుత్ తీగలు తెగిపోవడంతో అర్ధరాత్రి నుంచి సరఫరా నిలిచిపోయింది. తుఫాన్తో ఉప్పాడ బీచ్ రోడ్ కోతకు గురైంది. దీంతో రాకపోకల్ని నిలిపేశారు. స్థానిక గ్రామాల్లో తిరిగి వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు. మరోవైపు శరవేగంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఉప్పాడ తీర ప్రాంతంలో గత అర్ధరాత్రి తుఫాను అల్లకల్లోలం సృష్టించింది. ప్రజలకు ఉపశమనం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ 2 గంటల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మోందా తుఫాను ఉప్పాడ తీర ప్రాంతంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించింది? ప్రస్తుతం ఉప్పాడ తీర ప్రాంతం మీద మోంతా ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగానే కనబడుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు మనం చూపించాము బీచ్ రోడ్ ఏ విధంగా అతలాకుతలమైందో. ప్రస్తుతం మొయినాబాద్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి పక్కనటువంటి విద్యుత్ పోల్స్ అదేవిధంగా భారీ వృక్షాలు నేల కొరిగాయి. నిన్న రాత్రి వీచిన బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిన పరిస్థితి ఒకసారి చూడవచ్చు. ఏ విధంగా విరిగిపడినాయో ఇక్కడ దృశ్యాలు మనం చూస్తే అర్థమవుతాయి. నిన్న బలమైన ఈదురుగాలు తీరం దాటే సమయంలో వీయడంతో విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేలకొరిగాయి. ప్రస్తుతం వీటి పునరుద్ధరణ పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి. ఒకసారి మొత్తం ఈ పూలంతా కూడా ఇరిగిపోయినటువంటి పరిస్థితి. దీంతో ప్రస్తుతం విద్యుత్ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. మరోవైపు అటువైపున భారీ వృక్షాలు చూడవచ్చు ఏ స్థాయిలో వేళ్లతో సహా పెగిలించుకుని పైకి వచ్చేసాయి. ఆ స్థాయిలో ఇక్కడ గాలులు అయితే వీచాయి. దాదాపు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈ ఉప్పాడ బీచ్ పరిసర ప్రాంతాల్లో గాలులు వీచిన నేపథ్యంలోనే భారీ వృక్షాలు నేలకూరినటువంటి పరిస్థితి అన్నింటినీ కూడా ప్రస్తుతం కట్ చేస్తూ పునరుద్ధరణ పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఉప్పాడ నుంచి మొయినాబాద్ వెళ్లే ప్రధాన రహదారి ఉప్పాడ హార్బర్కు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఇదంతా కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. వెంటనే స్పందించినటువంటి విద్యుత్ శాఖ అధికారులు వెంటనే పునరుద్ధరణ పనులు కూడా చేస్తున్నారు. ఇటువైపున మనం ఇక్కడ చూస్తే కనుక ఇటువైపు కూడా ఒక పెద్ద భారీ వృక్షం నేల కొరికింది. దానికి సంబంధించినటువంటి మనం ఇక్కడ పనులు కూడా తొలగించే పనులు చేస్తూ ఉన్నారు. ఉదయం తెల్లవారుజామున 7 గంటల నుంచి పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. మొత్తం ఈ రోడ్డుకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఇక్కడ పడిపోవడంతో పూర్తిగా రాకపోకలు కూడా కొద్దిసేపు క్రితం నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే వీటన్నిటిని తొలగిస్తూ ఉన్నారు. వీటితో పాటు ఇంకా కొన్ని చోట్ల కూడా ఇదే విధంగా రోడ్ల మీద చెట్లు విరిగిపోయినాయి, కరెంటు పోల్స్ కూడా విరిగిపోయినాయి. అక్కడ కూడా వెంటనే పునరుద్ధరణ పనులు అయితే చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేసిందని చెప్పాలి. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచే తుఫాను తీరం దాటిన తర్వాత జరిగే పరిణామాలని గ్రహించి ముందుగానే సిబ్బందిని నియమించింది. ముఖ్యంగా విద్యుత్ చెట్లు తొలగింపు విషయంలో ప్రతి మండలంలోనూ కొంతమంది సిబ్బందిని నియమించారు. సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడైతే ఈ డ్యామేజ్ జరిగిందో విద్యుత్ పోల్స్ విరిగిపోతాయో, చెట్లు విరిగిపోతాయో, రోడ్డు మీద పడతాయో వాటిని తొలగించే విధంగా తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. దానిలో భాగంగానే శరవేగంగానే పునరుద్ధరణ పనులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మనకి ఇక్కడి నుంచి వెళ్లే గ్రామాలకైతే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మరో అరగంటలో విద్యుత్ పునరుద్ధరణ చేస్తామని అధికారులు కూడా చెబుతున్నారు. మరోవైపు ఉప్పాడ బీచ్ రోడ్డుగా పూర్తి స్థాయిలో కోతకు గురైంది. రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక పునరావాస కేంద్రంలో ఉన్న మత్స్యకారులు ఇప్పుడే సొంత ఇళ్లకు చేరుకుంటున్నారు. నిన్న 2 రోజుల నుంచి వాళ్ళు పునరావాస కేంద్రంలోనే తలదాచుకున్నారు. ఈ నేపథ్యంలో తుఫాను తీరం దాటడంతో వాళ్ళ ఇళ్లకి చేరుకున్నారు. వీళ్ళలో కొన్ని చోట్ల నీళ్లు కూడా వచ్చాయని అక్కడ స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు. వాటిని కూడా తొలగించే పనిలో మత్స్యకారులు అయితే ఉన్నారు. 2 రోజుల పాటు పునరావాస కేంద్రంలో వాళ్ళంతా తలదాచుకున్నారు. ప్రస్తుతానికైతే ఉప్పాడ తీర ప్రాంతం మీద కొంత ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. చెట్లు విరిగిపోవడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం కూడా ఇక్కడ ఉన్నాయి. మరోవైపు ఇంకా అటు కొన్ని చోట్ల పిఠాపురంలోని కొన్ని రూరల్ ప్రాంతాల్లో పంటలు కూడా నేల కొరిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు దానికి సంబంధించినటువంటి అక్కడ పూర్తిగా పంట నష్టాన్ని అంచనా వేసే విధంగా అక్కడ వెళుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే చాలా వేగంగానే పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. చెట్లను తొలగించడం కానీ విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. రాధిక, ఉప్పాడ తీర ప్రాంతాల్లోని గ్రామాలలో పంట నష్టం ఏ మేరకు వాటిల్లందని ప్రాథమికంగా అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి చర్యలు పంట నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోబోతున్నారు? రాజేష్,
ఎస్ అంటే పిఠాపురంలో ఉన్నటువంటి మెజారిటీ ఎక్కువగా వరి పంటనే సాగు చేస్తున్నారు. వరి పంట కొంత డ్యామేజ్ అయినట్టుగానే అధికారులు అయితే గుర్తించారు. నిన్న రాత్రి వీచినటువంటి గాలు వర్షం కారణంగా కొంత పంటకి నష్టం వాటిల్లిందని అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి అంచనా వేయాల్సి ఉంటుంది. అక్కడ పంట పొలాల్లోకి వెళ్ళి మొత్తం పరిశీలించిన తర్వాత ఎన్ని హెక్టార్లో ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది దానిపైన ఒక నివేదిక ఇచ్చే అవకాశం కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు పంట నష్టానికి అంచనా రూపొందించాలని చెప్తారు. రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్న నేపథ్యంలో పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ పిఠాపురానికి సంబంధించినటువంటి విషయంలో దాదాపు వరి పంట పండిస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా వ్యవసాయ శాఖ అధికారులు చేస్తున్నారు. రాధిక రైట్ రాజేష్, ఈ రోజు కూడా సాయంత్రం వరకు కూడా వర్ష ప్రభావం ఉండబోతుంది. సో ఉప్పాడ పరిధిలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ రోజు కూడా, అంటే ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు? అంటే వాస్తవంగా ఎఫెక్ట్ అనేది ఈ రోజు కూడా ఉంటుంది. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రోజు కూడా పునరావాస కేంద్రాల్లో ఉండమని స్థానిక మత్స్యకారులు అయితే చెప్పారు. కానీ వాళ్ళు మాత్రం తుఫాను తీరం దాటిన తర్వాత మేము ఉండమంటూ మత్స్యకారులందరూ కూడా వాళ్ళ ఇళ్లకైతే వెళ్ళిపోతున్నారు. మరోవైపు మత్స్యకారులకి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు వేటకు వెళ్ళడం. వేట కూడా దాదాపు 4-5 రోజులు నిలిచిపోవడంతో ప్రస్తుతం ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో బోట్లన్నీ కూడా ఒకసారి ఎక్కడికక్కడ నిలిచిపోయి వేట నిషేధం కారణంగా బోట్లన్నీ నిలిచిపోయినటువంటి పరిస్థితి. వీటిని కూడా అనుమతించాలని కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం ఇంకా ఎఫెక్ట్ కొనసాగుతుంది. 24 గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి వేటకు కూడా వెళ్ళొద్దంటూ మత్స్యకారులకు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉప్పాడ తీర ప్రాంతంలోని బోట్లన్నీ కూడా ఎక్కడికి మనం చూస్తున్నాము. ఇలా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రభుత్వం అయితే వేగంగానే స్పందిస్తుంది. మత్స్యకారుల్ని మరో 2 రోజుల తర్వాత వేటకి అనుమతించే అవకాశం కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మత్స్యకారులకి రాష్ట్ర ప్రభుత్వం అంటే వేట నిషేధం కావడంతోనే కొంత వాళ్ళకి రైస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. రైస్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దానికి సంబంధించి కూడా పౌర సరఫరా శాఖ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మత్స్యకారులకి ఒక్కో కుటుంబానికి 50 కేజీల రైస్ బ్యాగ్స్ ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి కూడా పనులు చేస్తున్నారు. ఏదేమన్నప్పటికీ ఉప్పాడ తీర ప్రాంతంతో పాటు పిఠాపురంలో కూడా కొంత ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది కొంత ఎక్కువగానే కనబడుతుంది ఇక్కడ. రాధిక థ్యాంక్స్.